దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడున్నాము ఓల్డ్ సిటీ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు దర్పం పట్టేలా ఈ తెలంగాణ బోనాలు అనేవి ఎంతో ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు భక్తులు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి బోనాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు మనం ఈ దివ్యధామం కార్యక్రమంలో చూసేద్దాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టేలా ఈ తెలంగాణ బోనాల్ని మనం జరుపుకుంటూ ఉంటాము. 117 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సంబంధించినటువంటి ఒక చరిత్ర కూడా ఇక్కడ చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అప్పటి నిజాం నవాబులు ఈ నగరానికి రాకపోకలు సరిగ్గా ఉండాలని చెప్పేసి 13 దర్వాజాలని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానమైనది లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. సో ఈ రోజు మనం సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఈ విశేషాలన్నింటినీ ఇక్కడ తెలుసుకుందాం రండి. ఇక అప్పటి నవాబు ఈ ప్రళయానికి ఏం చేయాలని ఆలోచించి అమ్మవారి ఆగ్రహానికి గురైతేనే ఇలాంటి మహాప్రళయాలు సంభవిస్తాయని అనుకొని అప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, చీర ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి చెంతకు వెళ్ళి అక్కడ అమ్మవారికి ఆ నీళ్లలో కట్నకానుకను సమర్పించిన తర్వాత ప్రళయం కొంచెం తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ నగరం చాలా సుఖ సంతోషాలతో ఉంది అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్యుల వారి చేత ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయబడింది. అయితే ఇక్కడ ముందు జంతు బలులు కూడా చేసేవారట. తర్వాత ఇక్కడ జంతు బలులను తగ్గించేసి ఇక్కడ గుమ్మడికాయలను బలి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర. అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టుగా ఇక్కడ మహాప్రళయాలు కానీ, కలరా కానీ, ఇలాంటి వింత వింత వ్యాధులు, ప్రళయాలు వస్తున్నప్పుడు అమ్మవారి కట్న కానుకలు సమర్పించిన వెంటనే ఇక్కడ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అండ్ లాల్ దర్వాజా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎర్రని రంగుతో ఆ బోనాల్ని అలంకరిస్తారు కాబట్టి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు అని చెప్పేసి ఈ అమ్మవారికి పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి బోనాలకు సంబంధించి ప్రత్యేకంగా పోతురాజు స్వాగతం, ఘటోత్సవము, శాఖ పెడతారు. అలాగే బోనాలు, ఉత్సవ ఊరేగింపులు, ప్రత్యేకించి రంగం కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం రండి. ఇక అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ శాఖ సమర్పిస్తూ ఉంటారు. శాఖ అంటే శాఖ అంటే కొమ్మ, చెట్టు కొమ్మ. అందులోనూ వేప కొమ్మను తీసుకొని వచ్చి పసుపు నీళ్ళు వేసి అందులో వేప కొమ్మను వేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ గడపకు శాఖ పోస్తూ ఉంటారు అనమాట. సో పసుపు నీళ్ళలో ముంచినటువంటి వేప ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి అమ్మ కూడా అలాగే చల్లగా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఇక్కడ శాఖ పోస్తూ ఉంటారు. అయితే ఇంతకు ముందు కళ్ళు శాఖను కూడా సమర్పించేవాళ్ళు, అది ఇంకా గ్రామాల్లో కొనసాగుతుంది. బట్ ఇక్కడ మాత్రం మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు జంతు బలులు లేకుండా అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీసేసి ఇక్కడ మనకి బలులు ఇస్తూ ఉంటారు. అలాగే శాఖ ఇక్కడ ప్రధానంగా సమర్పిస్తూ ఉంటారు. తర్వాత పోతురాజుల స్వాగతం. ఇక బోనాల పండుగలో మరొక ముఖ్యమైన ఘట్టం పోతురాజుల వీరంగం. 7 అక్క చెల్లెళ్ళు అంటే అమ్మవార్లకు 7 అమ్మవార్లకి ప్రత్యేకించి అత్యంత ఇష్టమైన ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు. సో ఈ పోతురాజుల వీరంగం అనేది ప్రత్యేకించి ఒక ప్రాధాన్యత, ప్రత్యేక ఘట్టం అని చెప్పుకోవచ్చు. పోతురాజులు అంటే అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోకి తీసుకొచ్చేటప్పుడు, అలాగే ఇక్కడ నుంచి సాగనంపేటప్పుడు కూడా పోతురాజు అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ముందు నడుస్తూ ఉంటాడు. ఈ పోతురాజు కొరడా దెబ్బలు కనుక తింటే ఖచ్చితంగా ఆ దెబ్బలు తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి. సో ఇది ప్రత్యేకమైన ఘట్టం. పోతురాజు వీరంగం తర్వాత మరొక ముఖ్యమైన ఘట్టం రంగం, భవిష్యవాణి. సో భవిష్యవాణి ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనందరికీ తెలుసు. బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు ఈ భవిష్యత్తు అంటే భవిష్యవాణి చెప్పే అమ్మని మనం మాతంగి అని పిలుస్తాము. సో ఆవిడ ఇక్కడికి వచ్చి అమ్మవారి రూపంలో పచ్చి కుండ మీద నిలబడి భవిష్యవాణిని మనకు వినిపిస్తూ ఉంటుంది. అమ్మవారు బోనాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేంత వరకు ప్రజల ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రకృతి పరిణామాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి అమ్మవారు భవిష్యవాణి చెప్తుంది.
ఇది రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం. ఇది కూడా ఒక ప్రత్యేకమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని వందల సంవత్సరాల ఆలయ చరిత్ర కలిగినటువంటివి మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బోనాల పండుగ మనందరికీ తెలిసిందే. ఎంత ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొంటారు. మొక్కిన మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరిక తీరిన తర్వాత బోనం ఎత్తుతామని అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు భక్తులు చాలామంది ఉంటారు. అలా ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉన్నట్టే సింహవాహిని అమ్మవారి ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉంది. అది ప్రతి సంవత్సరం మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలా ఈ సంవత్సరం కూడా మరొక్కసారి గుర్తు చేసుకుందాం. సింహవాహిని అమ్మవారు ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆలయ చరిత్రకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ఈ ఆలయ చరిత్రకి సంబంధించి ఒకసారి వరదలు వచ్చాయి హైదరాబాద్కి, అంటురోగాలు వచ్చాయి, వీటన్నిటి నుంచి అమ్మవారు కాపాడింది అని మాత్రమే మాకు తెలుసు. మీరు చెప్పండి ఆలయ చరిత్ర. అయితే ఇది నిజం. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, నిజాం ప్రభువు స్వయంగా వచ్చి అమ్మవారి దగ్గర నుంచి సారి తీసుకుపోయి మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో వరదలు ఆగిపోయినాయని చెప్పి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. అయితే 4 సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్ పట్టణానికి వరదలు వచ్చినాయి. హైదరాబాద్ అంతా కూడా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. అప్పటి మన కమిషనర్ గారు, మేయర్ గారు, అలాగే ఈ ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి అమ్మవారి దగ్గర వచ్చి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి సారి తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. వారు అక్కడికి చేరుకొని నదికి పూజ చేసి అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళినటువంటి సారిని నదిలో వేయగానే అకస్మాత్తుగా వర్షం ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఇక వరద వచ్చినట్టుగా కనిపించలేదు. అయితే మేము స్వయంగా చూసింది కనుక వాళ్ళకు కూడా, అంటే ప్రభుత్వ అధికారులకైనా మిగతా రాజకీయ నాయకులకైనా అందరికీ అమ్మవారంటే విపరీతమైనటువంటి నమ్మకం. అందుకోసమే మా దేవాలయానికి పిలిచినా పిలవకుండా మేము వస్తామని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి వస్తుంటారు మా దగ్గరికి. అంటే అమ్మవారి మహత్యం ఆ రకంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్లో మిగతా 3 ఆదివారాలు, ఆషాఢ మాసంలో వచ్చే 3 ఆదివారాల పాటు అన్ని చోట్ల బోనాలు అంటే వేరే వేరే దేవాలయాలు జరుగుతాయి. కానీ లాల్ దర్వాజాలో బోనాలు జరిగినప్పుడు మాత్రమే హైదరాబాద్ మొత్తం బోనాలు చేస్తారు. ఊళ్ళల్లో కూడా బోనాల పండుగ చేస్తారు. ఎందుకంటే ఈ అమ్మవారి మహత్యం అక్కడి దాకా చేరుకుంది. గ్రామాన అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఇక్కడ నుంచే ఈ మహత్యం అక్కడి దాకా పాకి ప్రతి ఊళ్ళో కూడా ఇక్కడ లాల్ దర్వాజాలో బోనాలు అయ్యే ఆదివారం నాడే బోనాలు చేస్తున్నారు. అది కూడా అమ్మవారి మహత్యమే. అంటే ఇక్కడ చివరి ఆదివారంగా ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చే చివరి ఆదివారం నాడు బోనాలు జరుగుతాయి. అందుకు ఈ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఊళ్ళల్లో అయినా హైదరాబాద్లో మిగతా ప్రాంతాల్లో వాళ్ళైనా అందరూ చివరి ఆదివారం నాడే బోనాలు చేస్తారు. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా ఏ పూజలు జరుగుతాయి? అమ్మవారి దగ్గర మొదటి రోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు. అభిషేకం తర్వాత ధ్వజారోహణ, శిఖర పూజ. అదే రోజు సాయంకాలం అమ్మవారికి కలశస్థాపన ఉంటుంది. రెండవ రోజు అక్షతార్చన. మూడో రోజు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి స్థాపన చేయడము ఆదివారం నాడు. సోమవారం నాడు లక్ష బిల్వార్చన, మంగళవారం దీపోత్సవం, బుధవారం శాకాంబరి, గురువారం లక్ష పుష్పార్చన, శుక్రవారం లక్ష కుంకుమార్చన, శనివారం చండీ హోమంతో నవరాత్రి కార్యక్రమాలు ముగిసిపోతాయి. ఆదివారం నాడు ఉదయాన్నే అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేసి అమ్మవారికి అలంకారము, నైవేద్యం పూర్తయిన తర్వాత బోనాలు రావడం మొదలవుతాయి. ఆ తర్వాత సాయంకాలం వరకు కూడా బోనాలు సమర్పిస్తారు భక్తులు. సాయంకాలము లోక కళ్యాణాన్ని కోరుకుంటూ శాంతి కళ్యాణోత్సవం చేస్తాము. కళ్యాణం తర్వాత ఆ రోజు కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఇక సోమవారం రాజు ఉదయాన్నే అమ్మవారికి ప్రాతకాల పూజ ఉంటుంది. తర్వాత పోతరాజు రావడము, భవిష్యవాణి, తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో ఈ బోనాల యొక్క కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. ఇక్కడ ఆలయం ప్రధానంగా ప్రతి ఆలయంలో చూస్తే మనకి బోనాల సందర్భంగా శాఖని సమర్పిస్తారు కదా, పసుపు నీళ్లు, వేపాకు తీసుకొచ్చి అక్కడ గడప దగ్గర సమర్పిస్తూ ఉంటారు. ఎందుకని చేస్తారు అలా? అయితే ఇది ఏంటి అని అంటే, ఇది ఒక తాంత్రికమైన ఆచారంగా ఉంది. అయితే ఈ పోత్రాజులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భైరవాంశ అంటారు. అయితే భైరవుడు అనేవాడు మనకు తెలిసిన విషయమే, మద్యం తీసుకుంటాడు ఆహారంగా అని చెప్పి మనం వింటూ ఉంటాం. అయితే దీంట్లో కూడా ఏం చేస్తారంటే, శాఖలో కూడా కళ్ళు శాఖ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఈ పసుపు నీళ్ళు పెరుగనే రెండో మార్గంగా వచ్చింది, కానీ చేస్తారు. తాంత్రికంగా మాత్రం కళ్ళు శాఖ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక శాఖ అనేది అక్కడి నుంచి తీసుకున్నారు. కనుక ఈ పోత్రాజులు కూడా భైరవాంశ సంభూతులే కనుక అమ్మవారి యొక్క తమ్ములని చెప్తారు. కానీ
కానీ అది ఏంటిదంటే భైరవులు అనమాట వాళ్ళు. భైరవులకి సమర్పిస్తారు. సమర్పణ ఈ ఆలయంలో స్వామి అక్కడ అక్కడ కడుతున్నారు కదా, అది ఏంటది? అంటే దేవాలయంలో భక్తులకు ఉన్న నమ్మకం ఏంటంటే ఈ గుళ్ళో అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టినటువంటి తొట్లే అంటాం దాన్ని, తొట్ట అంటారు. తొట్లే తొట్లే, ఊయల ఊయల. ఊయల దాన్ని తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని తీసుకొని వెళ్ళి నమస్కరించి అక్కడ కడితే వాళ్ళకి సంతానం అవుతుంది నమ్మకంతోనే అందరూ కూడా సంతానం కోసం ఇది చేస్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా ఆదివారం రోజు, బోనాల రోజు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి దర్శనార్థం మార్నింగే నాకు తెలిసి పూజలు అభిషేకాలు మొత్తం అయిపోతాయి. ఆ రోజు ప్రత్యేకించి ఏమైనా ఏకాంత సేవ అలా ఏమైనా ఉంటుందో? అంటే సాయంకాలము అమ్మవారి కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారిని యొక్క ఉత్సవ విగ్రహం తీసుకొని వచ్చి మళ్ళా యథాస్థానంలో స్థాపన చేసిన తర్వాత అమ్మవారికి శాంతి చేస్తాం. అంటే శాంతి అంటే అమ్మవారు అప్పటిదాకా కూడా నవరాత్రులలో తనకున్నటువంటి అన్ని శక్తులు ప్రదర్శిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ వస్తుంటారు. ఇంకా శాంతి కళ్యాణోత్సవంతో అమ్మ ఇక ఈ రోజుకి మేము చేసిన నవరాత్రులు కానీ బోనాలు ఉత్సవాలు కానీ పూర్తయినాయి, రేపటితో నీకు ప్రయాణానికి సిద్ధమవుతున్నాం అంటే సాగనంపై కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం కనుక ఇంకా మా వల్ల జరిగినటువంటి తప్పులు కానీ మంచి కానీ చెడు కానీ అన్నిటికీ క్షమించి మమ్మల్ని కృపతోని దయతో అనుగ్రహించమని చెప్పి ఆ రోజు సాయంకాలం అమ్మవారి యొక్క మూల విగ్రహానికి శాంతి పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అమ్మవారిని పంపడం జరుగుతుంది. అసలు బోనాల పండుగ ఉత్సవాలే ఘటోత్సవంతో ప్రారంభమవుతాయి. ఘటం అంటే కలశం, ఉత్సవ విగ్రహం. సో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా తీసుకొస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సాకతో స్వాగతం పలికి తీసుకొస్తూ ఉంటారు. సో ఆ ప్రత్యేకమైన ఘటాన్ని ఒక ప్రత్యేకమైన అంటే గుడిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచి 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఆ ఘటాన్ని ఎక్కడ స్థాపన చేస్తారు అంటే ఇదే ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఘటాన్ని స్థాపించిన తర్వాత 9 రోజులు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక బోనాల్లో మరొక ముఖ్యమైన ఘట్టం తొట్టెల ఊరేగింపు. ఈ తొట్టెల ఊరేగింపు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. సో అమ్మవారిని సాగనంపేటప్పుడు ఈ తొట్టెలను కూడా తీసుకుని వెళ్ళి అత్తవారింట్లో హాయిగా ఊగుతూ ఆనందంగా గడపాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఈ తొట్టెల్ని కూడా 3 రోజుల ముందు ఆలయానికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. అండ్ ప్రత్యేకించి ఈ ఆలయంలో సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ తొట్టెల్ని కడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇలాంటివి ఎందుకు కడతారు అంటే పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇవి కనుక కట్టారు అంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఆనవాయితీగా వస్తుంది అనమాట. సో ఇదొక ముఖ్యమైన ఘట్టం ఈ ఆలయంలో. ప్రస్తుతం మనం అమ్మవారి మూలమూర్తి దగ్గర విచ్చేసి ఉన్నాం. ఇక్కడ మనకు ఆలయ చైర్మన్ మారుతి యాదవ్ గారు ఉన్నారు. సో అమ్మవారి బోనాలకు సంబంధించి ఇక్కడ ప్రతిసారి తెలంగాణలో బోనాలకు ఎంత ప్రత్యేకత ఉందో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఇక్కడ ఓల్డ్ సిటీలో కొలువైనటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు బోనాలకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ బాగా రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మవారి బోనాలు అంటేనే ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు చాలా ఉత్సాహంగా తీసుకుంటారు. ఎంతో మందికి మొక్కులు ఉంటాయి. బంగారు బోనం దగ్గర నుంచి వాళ్ళు మొక్కుకున్న బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మనం చూస్తాం. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? శ్రీమాత్రే నమః. శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం 117వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నిన్నటి నుంచి శిఖర పూజ అండ్ ధ్వజారోహణం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సహాయంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోనికి భక్తులు రావచ్చు. మా అంచనా ప్రకారం 15 నుంచి 20 లక్షల వరకు అమ్మవారి దర్శనానికి 20-21 తేదీల్లో దేవాలయానికి విజిట్ చేసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే మేము మహిళలకు కానివ్వండి, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. వివిధ శాఖల సహాయ సహకారాలు తీసుకుంటూ, అలాగే ముఖ్యంగా పోలీస్ అధికారులు కానివ్వండి, మన వాటర్ వర్క్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరితోటి సమన్వయం అవుతూ
ఆ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతినే అమ్మవారి దర్శన ప్రాప్తి కలిగేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చిన భక్తులకు మీరు అన్నారు కదా, ఇప్పుడు బోనాలకి ఇంతకు ముందు కూడా మనం చూసినప్పుడు బోనాలకి మామూలు భక్తులకి ఒకే క్యూ లైన్ ఉండేది. ఈసారి బోనాలకు ప్రత్యేకమైన క్యూ లైన్ అంటున్నారు కదా, సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు లేకపోతే ప్రసాద వితరణ వీటన్నింటి కోసం ఎంతమంది మహిళా వాలంటీర్లు నియమిస్తున్నారు అసలు? ఇప్పటి వరకు అయితే మేము మహిళా వాలంటీర్లను ఒక 25 నుంచి 50 మంది వరకు మాట్లాడాను. వాళ్ళు క్యూ లైన్లలో కానివ్వండి, అలాగే బోనం సమర్పించేటప్పుడు కానీ బోనాలు తీసుకొచ్చే మా మహిళా మాతృమూర్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఆ కార్యక్రమం చేసి, అలాగే అమ్మవారి తరపున ప్రసాద వితరణ కూడా ఉంటుంది. దానికి కూడా కొద్దిమంది వంటవారిని ఏర్పాటు చేసి వాళ్ళకు కాదు మామూలు భక్తులకు అందరికీ కూడా అమ్మవారి ప్రసాదం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా మహిళా మాతృమూర్తులు ఎవరైతే క్యూ లైన్ నిలబడి గంటల కొద్దీ బోనాలకు వేచి చూస్తారో వాళ్లకు త్వరితగతినే బోనాలు ఏర్పాటు చేయాలని మా ఆలయ కమిటీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాము. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము దర్శనానికి వచ్చే భక్తులు ముఖ్యంగా కార్ పార్కింగ్ ఒకటి, బైక్ పార్కింగ్ ఒకటి, ఎందుకంటే ఇదంతా కూడా రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎక్కడ పార్క్ చేయాలి అనే డౌట్ ఉంటుంది. ప్రతిసారి పోలీస్ బందోబస్తు మనం చూస్తూనే ఉంటాం. సో ఈసారి మైక్ అనౌన్స్మెంట్, మెయిన్గా మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీరు అన్నది వాస్తవమే. చాలామంది వివిఐపి భక్తులకు కూడా ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. ఈసారి మేము డీసీపీ మేడం గారితో అలాగే ఏసీబీ గారితో మాట్లాడడం. అక్కడ లాల్దరాజు మోడ్ దగ్గర కొద్ది మంది పార్కింగ్ సౌకర్యం గురించి అల్కా టాకీస్ అనేది ఓపెన్ ప్లేస్ ఉంది, ఒక 2 ఎకరాల ప్లేసు. ఆ ప్లేసు మేము పార్కింగ్కు తీసుకోబోతున్నాం. అలాగే వీఐపీస్ వచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గరలోనే బాలగంజ్ ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ ప్లే గ్రౌండ్ కూడా మేము ఎక్స్క్లూజివ్ పార్కింగ్కు అండ్ 2 వీలర్స్ పార్కింగ్కు వాడాలని నిర్ణయించినాం. దానికి తదనుగుణంగా ఏర్పాట్లు చేసి, అలాగే సైన్ బోర్డులు కానివ్వండి, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే పార్కింగ్ చేయాలో ఆ స్లాట్స్ మేము బోర్డ్స్ తోటి తెలిపే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో సింహవాహిని అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కానివ్వండి, లేకపోతే బోనాలు తీసుకొని వచ్చే భక్తులకు కానివ్వండి, ప్రత్యేక క్యూ లైన్లు ఉంటాయి. వారికి ప్రసాద వితరణ కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళ సదుపాయం కానీ కలిగిస్తున్నారు. అండ్ ప్రధానంగా దూరపు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఎక్కడ చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా తగినంత మైక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ ఎవరిని అడగకుండా క్యూ లైన్లు, సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారిని దర్శించుకోండి. సరే, ఆలయ ఏర్పాట్లకు సంబంధించి మనం ఈసారి ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం కదా. అయితే ఇంతకు ముందు కూడా ఈ ఆలయ ఏర్పాట్లకు సంబంధించి మనకు చాలా వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఆలయ ఎక్స్ చైర్మన్ వెంకటేష్ గారు, అలాగే పబ్లిసిటీ మేనేజర్ శేషనారాయణ గారు, అలాగే వైస్ చైర్మన్ విఠల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎక్స్ చైర్మన్గా మీరు వర్క్ చేశారు కదా, అప్పటికి ఇప్పటికీ ఎలాంటి తేడాలు ఉన్నాయి? అప్పుడు ఎలా జరిగేవారు? చాలా మార్పులు ఉన్నాయమ్మా. ప్రజలలో మార్పు వచ్చింది, భక్తులలో మార్పు వచ్చింది, దేవాలయం దగ్గరలో మార్పు వచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మవారు ఒక కొత్తగా చేయించుకుంటూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అందరితోటి కూడా. కాబట్టి నేను నాకున్న ఎక్స్పీరియన్స్కి అంటే నేను చేసిన గతంలో నేను ఈ టెంపుల్కి ప్రధాన కార్యదర్శి చేసిన, ఉపాధ్యక్షులు చేసిన, చైర్మన్గా చేసిన, ఇప్పుడు మాజీ చైర్మన్గా కూడా అమ్మవారి సేవల్లో ఉన్న నేను. మా తండ్రి గారు స్వర్గీయ ప్రకాష్ గారు కూడా ఈ దేవాలయం నిర్మాణంలో వారి పాత్ర చాలా కీలకమైన పాత్ర. వారి నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ చేస్తూ వస్తున్నా. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మా చైర్మన్ మారుతి యాదవ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈసారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి ఈ 11 రోజుల పాటు కూడా అమ్మవారు ఎంతో దేదీవ్యమానంగా చూడముచ్చటగా ఉంటారు. అమ్మవారి అలంకరణ కానివ్వండి, అమ్మవారి దేవాలయాల అలంకరణ కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి కొత్త కార్యక్రమాలు కూడా, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ దేవాలయం వద్ద చేస్తున్నాము. ఈ ఆలయంకు ఉన్నటువంటి చరిత్రను, అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా ఎక్స్ చైర్మన్లు కష్టపడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ విపరీతంగా కష్టపడుతున్నారు. ముందు మేము కష్టపడతాము. అమ్మవారి ప్రత్యేకతను బయట ప్రపంచానికి తెలియడానికి మీడియా ద్వారా మేము ప్రతి విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 5
సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి మహిళలకు ఉంటుంది, ఒకటి బోనంకు సపరేట్గా. వాళ్ళకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా బోనం, ఎందుకంటే బోనం ఎత్తుకొని ఉంటారు మన మాతృమూర్తులు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా దర్శనం కలిగించే ఆ ఏర్పాటు ప్రత్యేకంగా చేయబడుతుంది. అలాగే వీఐపీ పాసులు, మనకు డోనర్స్ ఉంటారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు రావడానికి ఒక క్యూ లైన్ ఉంటుంది. ఇంకోటి సామాన్య భక్తులకు ఒక క్యూ లైన్. మళ్ళీ మనకు వివిఐపీస్ వస్తారు, మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వివిఐపీ తీసుకొచ్చి వాళ్ళని దర్శనం చేసి పంపించడం. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఆలయానికి ముఖ్యం. ఆలయం ప్రతిష్ట రేపు పెరగాల, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పనులు జరగాలంటే వారిని కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాము. అలాగే ఎన్నో పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. మీకు తెలిసిందే, మీరు గత సంవత్సరం కూడా చూశారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎదుటి వైపుకి వెళ్ళి భక్తుల్లో వచ్చినటువంటి కదలికలో మార్పుగా ఈసారి ఆర్య సమాజ్ వాళ్ళు మనకొచ్చి ఇక్కడ ఇందాక మన ఎక్స్ చైర్మన్ గారు చెప్పినట్టు 11 హవన కుండాలు పెట్టేసేసి అందులో 22 దంపతులను కూర్చునిపెట్టి హవనం చేశారు ఈరోజు ఆర్య సమాజ్ వాళ్ళు మనకి ఇక్కడ చేయడం అనేది ఇది మొదటిసారి. ముందు మనం ఇలాగే చేద్దామని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. ఎస్ మన ధర్మాన్ని గురించి చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళ ప్రయత్నం. కాబట్టి ఆలయం వాటికి అవకాశాన్ని కల్పించి మేము కూడా మాకు సౌభాగ్యంగా ఫీల్ అవుతున్నాం. ఇక ప్రత్యేకమైన ఘట్టాల్లో బోనాల్లో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది బోనాన్ని సమర్పించడము. మనందరికీ తెలిసిందే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా ఒకప్పుడు అమ్మవారికి ఆగ్రహానికి గురైనందుకే ప్రళయం వచ్చింది. అలాగే ఊరంతా గ్రామాల్లోనూ కలరా వచ్చింది. అమ్మవారి కృప ఉంటే ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయని అని చెప్పేసి అందరూ కూడా బోనాన్ని సమర్పించడం మొదలుపెట్టారు. ఈ బోనం అంటే భోజనం. అమ్మవారికి, మనకు అన్ని ఇచ్చినటువంటి అమ్మవారికి ఒక్కసారి భక్తి శ్రద్ధలతో భోజనాన్ని సమర్పించడమే బోనము. ఈ బోనంలో బియ్యము, పసుపు, పాలు, బెల్లము ఇవన్నీ కలిపి కూడా భోజనాన్ని తయారు చేస్తారు. దీనిపైన అంటే ఆ కొత్త కుండలో మనకు సున్నము, జాజు రంగు అంటే లాల్ దర్వాజా ఎర్రని రంగు, అలాగే వేపాకులతో అలంకరించి అమ్మవారికి బోనం తీసుకొని వచ్చి ఇక్కడే మనం చూస్తున్నటువంటి సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఇక్కడే బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. ఈ బోనాన్ని సమర్పించిన అంటే ప్రతి సంవత్సరం కూడా మా కోరికలు తీరాలి అని చెప్పేసి, లేదు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. అండ్ ప్రత్యేకంగా మనము అందరూ అనుకుంటాము ఐశ్వర్యమో లేకపోతే సంపద ఇస్తేనే అమ్మవారని, కానీ ఆరోగ్యం ప్రధానంగా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా ప్రధానంగా అమ్మవారు చల్లని చూపులతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారి కృపకి అందరూ పాత్రలు అవుతూ ఉంటారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. ప్రత్యేకంగా బోనాల సందర్భంగా ప్రత్యేక దివ్యధామం కార్యక్రమంలో అమ్మవారి కృపకు అందరూ పాత్రులు అయ్యారని భావిస్తూ మీరు కూడా చక్కగా అమ్మవారిని ఒకసారి వచ్చి దర్శించుకోండి. నమస్తే.